మెగాస్టార్ చిరంజీవి, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ఇద్దరు ఇప్పుడు ఓ వివాదంలో చిక్కుకున్నారు. చిరంజీవి నిర్వహిస్తున్న మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమానికి వచ్చిన బ్రహ్మానందం ఈ కార్యక్రమంలో భాగంగా తనను ఇండస్ట్రీకి పరిచయం చేసిన జంధ్యాలను గురించి గుర్తుకు తెచ్చుకున్నాడు బ్రహ్మి. చిరు కూడా ఆయనతో కలిసి పనిచేసి ఉండడంతో వీరిద్దరి మధ్య కాసేపు జంధ్యాల గురించి డిస్కషన్ జరిగింది. ఓ స్టేజ్ మీద బ్రహ్మిని కలిసిన జంధ్యాల గారు తాను తాగేసి ఉన్నట్లుగా కనిపిస్తున్నానని అడిగినట్లుగా బ్రహ్మానందం చెప్పాడు. ఇదే ఇప్పుడు వివాదంగా మారింది. నా భర్తకు ఆల్కహాల్ అలవాటు ఏమాత్రమూ లేదు, అందుకే ఆయనకు ఫోన్ చేసి ఇలాంటి అబద్ధాల గురించి మాట్లాడడం సరికాదని సూచించానన్నారు చందాల భార్య అన్నపూర్ణ గారు. నేను ఆ కార్యక్రమం చూడలేదు, కానీ మా అమ్మాయి చూసింది. టీవీ ఛానల్ వాళ్ళు ఆ క్లిప్ను కూడా పంపారు. నా భర్తపై బ్రహ్మానందం చేసిన కామెంట్స్కు అభ్యంతరాలు తెలిపాను. క్షమించమని అడిగి ఆ క్లిప్పింగ్ వరకు కార్యక్రమంలో నుంచి తీసేశారని చెప్పారు అన్నపూర్ణ. అలాగే అంతమంది పబ్లిక్ చూసే కార్యక్రమంలో ఇలాంటి అంశాలను ఎంకరేజ్ చేయకుండా ఉండాలని చిరంజీవికి సూచించారు జంధ్యాల భార్య. చిరంజీవి, బ్రహ్మానందం ఇద్దరు బాగా చదువుకున్న వారే కాదు, మంచివారు కూడా. కానీ ఈ లోకంలో లేని ఒక మనిషి గురించి ఇలా మాట్లాడడం సరికాదన్నారు అన్నపూర్ణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.